జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా, ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా చాలా చక్కటి శుభ సమయము. ఆర్థికంగా కొన్ని మంచి చేంజెస్ ఈ వారం చూడటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆర్థికంగా కావచ్చు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిల్లోంచి బయటికి రావడానికైనా సరే, 2 రకాలుగా. ఎందుకంటే మనం ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది మన అందరికీ తెలుసు కదా. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ పరంగా చాలా బాగా కుదురుకుంటుంది. మీకు కనుక ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు. మౌత్లో అల్సర్స్ ఇలాంటివి ఏదైనా మీరు బాధపడుతూ ఉంటే వాటిల్లోంచి బయటికి రావడానికి, కడుపులో ఏదైనా మంట ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా, లేదంటే కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటితో చాలామంది బాధపడుతుంటారు. మీకున్న ఆరోగ్య సమస్య ఏదైనా సరే ఈ వారం ఆరోగ్య సమస్య నుంచి కమోవర్ అవ్వడానికి అనుకూలంగా ఉంది కాలము. అందువల్ల ఏంటంటే మేబీ ఇది మీకు ఒక మంచి వైద్యుడు దొరకడము, మంచి మందు దొరకడం కావచ్చు, లేదా మన ఒంటిల్లే పెద్ద వైద్యశాల దాంట్లో ఉన్న ఏదైనా ఒకటి ఆహారం తీసుకోవడం వల్ల కావచ్చు, తెలియకుండానే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఈ వారం అశ్విని దేవతల యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉండడం వల్ల
ఇది తటస్థించడానికి ఇది మీకు తటస్థిస్తుంది. హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఇంకా బాగా ఉంటుంది. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోయినా కూడా గోచారం సహకారంగానే ఉంటుంది. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. కాకపోతే రాత్రిపూట స్లీప్లెస్ నైట్స్ తోటి వాళ్ళు బాగా చదువుకుంటారు డెడికేటెడ్గా. ఇప్పుడు అందులో ఎగ్జామ్స్ టైం కాబట్టి అందరూ కూడా డెడికేటెడ్గా చదువుకుంటారు. చదివింది గుర్తుపెట్టుకోవడానికి బాగా అవకాశం ఉంది. అలాగే మనం వ్యాపారస్తులకి ఈ వారం బాగా ఉంది. అయితే వ్యాపారస్తులకి బాగా ఉంది. మీరు కనుక వ్యాపారస్తులు ఏదైనా పని మీద దూర ప్రయాణం చేయాల్సి వస్తే అది మీరు పోస్ట్పోన్ చేసుకోకుండా చేయండి. చేయడం వల్ల మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మీరు దూర ప్రయాణం చేయాల్సి వచ్చి దాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకుంటే కనుక ఆ ఆపర్చునిటీ మీకు మిస్ అయ్యే అవకాశం ఉంది. లేదా దానివల్ల మీకు రాబోయే రోజుల్లో ఏదైనా స్లైట్గా లాసెస్ వస్తాయి. అందువల్ల కొంత కీన్గా ఉండండి. ప్రయాణాలు ఏవి పోస్ట్పోన్ చేసుకోకుండా, వ్యాపారస్తులకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. పోస్ట్పోన్ చేసుకోకుండా మీ జర్నీస్ని షెడ్యూల్ చేసుకోండి. ఉద్యోగస్తులకి అంతా బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులకి వర్క్ ప్లేస్లో చాలా చక్కటి శుభకాలంగానే ఉంటుంది. అందరితోటి కూడా చాలా మంచి రిలేషన్ అది మెయింటైన్ అవుతుంది. మాటకి విలువ పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు కనుక కొంతమంది ఇప్పుడు అంటే స్పిరిచువల్ రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారు. అందులో ఉన్నవాళ్ళు మీరైతే కనుక, మీనరాశిలో పుట్టిన వాళ్ళు అయితే కనుక మీకు ఈ వారం ఇంకా అనుకూలంగా ఉందని చెప్పాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. చూసాం కదా, ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు, శుక్రుడు, అంగారకుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరి గుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరి గుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారాన్ని ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీసులో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా, ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.